నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడాలైతే ఆనాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతురో ఏమని వివరింతురో అందరం నీ స్నేహితుడానైతేనే. అందరము ఆహా ఆయన స్నేహితులైన వారు ఈ ధన్యతను పొగుడుదాం. ఏమని ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరింతును ఓ ఏమని నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా. చప్పట్లు కొట్టి యేసునామాన్ని గణపరచుదాం. అందరూ చప్పట్లు కొట్టాలి. దేవుడు మహిమ ఈ స్థలంలో ఉండాలి. నీ శ్రమలలో పాలుందుటయే మాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడాని. శ్రమలు సహించేవారే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరింతును ఓ ఏమని ఆహా నా ధన్యత
అందరూ స్వరమెత్తి పాడుదాం. హృదయపూర్వకముగా మన ధన్యతను యేసయ్యకు మరొక్కసారి కృతజ్ఞతతో తెలియపరచుదాం. యేసయ్యా యేసయ్యా నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా వారసులందరూ యేసయ్య వారసులు. ఓ ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఒక బలమైన సాధనముగా ప్రభు కొరకు నువ్వు వాడబడాలి అంటే నీ శరీరములో నీ తనువులో యేసయ్య శ్రమలు నువ్వు సహించాలి. గ్లోరీ. శ్రమలు పొందుడే దర్శనం అంటున్నాడు భక్తుడు. ఈ శ్రమలలో పాలొందుటయేనా. స్పీడదు స్పీడదు. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతి. అందరూ నీ శ్రమలలో ప్రతి ఒక్కరు అనాలి. దర్శన సేవలో శ్రమలే దర్శనం. శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా స్తోత్రం. ఓ చివరిగా అందరం చివరి మాట. ఆహా ప్రిమాందర శలరవ హలరవ. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేలా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకము చే పరిపూర్ణత చెందేలా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా యేసయ్యా యేసయ్యో బలముగా మా మధ్యలోకి దిగిరండి పరిశుద్ధాత్ముడా.
సేవలో నా జీవితం కరిగిపోనివు, నీ సేవలో నా జీవితం కరిగిపోనివు, నా కోసము ఏ క్షణము నేనుండకూడదయ్యా, నా కోసము ఏ క్షణము నేనుండకూడదయ్యా, ప్రతి క్షణం నీ కోసమే జీవితము వెలగాలయ్యా, ప్రతి క్షణం నీ కోసమే నా జీవితము వెలగాలయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, ప్రతి క్షణం నీ కోసమే నా జీవితము వెలగాలయ్యా, గ్లోరీ, నీ కోసమే నా జీవితము ఉన్నతమైన నీ పిలుపునే పొందుకున్నానయ్యా, ఉన్నతమైన నీ పిలుపునే పొందుకున్నానయ్యా, ఆనాటి నుండి ఈ నేటి వరకు వెనుదిరుగలేదయ్యా, ఆనాటి నుండి ఈనాటి వరకు వెనుదిరుగలేదయ్యా, దేవా నీ కోసమే నా జీవితము కొనసాగుచున్నదయ్యా, దేవా నీ కోసమే నా జీవితం కొనసాగుచున్నదయ్యా, నీ సేవలో నా జీవితం కరిగిపోనిమ్ము, నీ సేవలో అందరం ప్రతి క్షణం నీ కోసమే వెలిగించుము, ప్రతి క్షణం నీ కోసమే నా జీవితము వెలిగించుము, గ్లోరీ, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరము చేతులెత్తి మరొక్కసారి ఈ కోడికలో దైవజనులు అపోస్తలులు సుధాకర్ నాన్నగారిని దేవుడు బలంగా వాడుకొని నిమిత్తమై మనమందరము ఏకముగా మనము ప్రభువును ప్రార్థించుదాం. హల్లెలూయా, స్తోత్రము. ఈ సమయంలో ఏది వృధా కావద్దని దేవుని ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, మా అందరితో మాట్లాడమని ప్రతి ఒక్కరు చెప్పండి దయచేసి. హల్లెలూయా. సేవకులమైన మనము మన ఇండియా దేశం కొరకు అందరూ ప్రార్థన చేయండి. దైవజనులారా దయచేసి అందరూ ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు రానైనా మరి లోక్సభ ఎన్నికల్లో దేవుడు దేశాన్ని దర్శించాలని అని ప్రార్థన చేద్దాం, అందరం చేద్దాం. వందనాలు తండ్రి, మా దేశం అనేది నాయన, దైవజనులు, అభిషక్తులు, అపోస్తలులు నాన్నగారు మన మధ్యలోకి వస్తున్న గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు కూర్చోండి, ఆలస్యం చేయకుండా దైవజనులకి సమయం ఇద్దాం. నాని తీసుకో. ఇది
అందరూ యేసుకి స్తోత్రం చేయండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి నెలలో మనము ఆత్మీయమైన అనుభవంలోనికి వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా అపోస్తలుల బోధ మనకెంతో అవసరమైనది. మరి దైవజనులు వరంగల్ నుండి మా ఆత్మీయ తండ్రి గారు యోహానన్న గారు ఇక్కడికి రావాలి. వచ్చిందా? ఇక్కడే ఉన్నారా? అందరు చప్పట్లు కొడదాం. అదే రీతిగా ప్రవీణ్, దైవజనులు పాస్టర్ ప్రవీణ్ కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. పర్లేదు, ఇక్కడ కూర్చుంటా, మీరు కూర్చోండి, ఇక్కడ కూర్చుంటా, ఇక్కడ అయిపోయింది. రైట్. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. వాక్యం కొరకు దైవజనులు జాకబయ్య గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. అత్యంత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన కాలమంతా కూడా నీ రెక్కల చాటున మాకు ఆశ్రయమును కలుగు చేసి మమ్మల్ని కాపాడి మమ్మల్ని విమోచించి నీ సన్నిధిలో మీరు నడిపిస్తున్న మీ అత్యున్నతమైన కృప కొరకై కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈరోజు దైవజనులను మీరు మా మధ్యలోనికి నడిపించారు. స్థానిక సంఘము దైవజనుల ఆదం బెన్ని గారి ప్రభువా, ఈ పరిచర్య ద్వారా దేవా మీ నామమును మహిమపరచుకునటం మీకు ఇష్టం. ప్రభువా, సుధాకర్ గారు ఎంతో దూరాన్ని నుండి మా మధ్యలోనికి నీ వాక్యమును నీ చేత ప్రభువా నడిపించబడుతూ ఉంటున్నారు. వారు మా మధ్యలో అందించబోయేటువంటి వర్తమానము ఈ స్థలములో నీ చేత నడిపించబడ్డ ప్రతి దైవజనుడికి ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ చివరి ఘడియల్లో మేము ఎలా పరిచర్య చేయాలో మాకు మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి రాజకీయ ప్రభావము, సామాజికమైనటువంటి ప్రభావము, అనేకమైనటువంటి ఆటంకాల మధ్యలో నీ సేవను మేము ఎలా ముందుకు కొనసాగించాలో దేవా, నీ దాసుని నోటిలో నుండి నీవు మాట్లాడు ప్రతి మాటను మేము అర్థం చేసుకొనగలుగునట్లుగా మా మనస్సును మా హృదయాన్ని నీ ఆత్మచేత నింపండి ప్రభువా. గ్రహించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఈ వాతావరణమంతా కూడా, ఈ స్థలమంతటిని కూడా మీకు అప్పగించుకుంటున్నాం. నీవు మా కొరకై ప్రత్యేకముగా ఆశీర్వదించమని, దీవించి మహిమ పొందుమని యేసయ్య నామమందు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఒక్కసారి అందరము మరి దైవజనులను గౌరవించి నిలబడి దైవజనులను మరొకసారి ఆహ్వానించుదాం. మరి దైవజనులు నాన్నగారు విజ్ఞాపన పరిచర్య చేసి మనకు వర్తమానం అందిస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో కూడి వచ్చిన దైవ సేవకులకు, సేవకురాలకు కూడా మీతో ఉండటానికి నన్ను ఆహ్వానించిన ఆదాం మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఇలా కలుసుకుంటున్నందుకు నేను
చాలా ఆనందిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను నిన్న మహబూబాద్లో ఉన్నాను. అక్కడ కూడా పగలు సేవకుల మీటింగ్ జరిగింది, రాత్రి ఒక గ్రామంలో సువార్త మీటింగ్ జరిగింది. అక్కడి నుంచి మీ మధ్యకి రావడం జరిగింది. నేను ఆదివారం రాత్రి బయలుదేరి తెలంగాణకు వచ్చేసాను. నేను సోమవారం ఖమ్మం జిల్లాలో ఉన్నాను, మంగళవారం పెద్దపల్లి జిల్లాలో ఉన్నాను, నిన్న మహబూబాద్ జిల్లాలో ఉన్నాను. నా ప్రయాణాల్లో దేవుడు నాకు చాలా తోడుగా ఉంటున్నారు. మీలో కొంతమంది నా కోసం ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రార్థిస్తున్న ప్రియులందరికీ, దైవజనులు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరి ప్రార్థనలు బట్టి నేను ప్రభు పని చేయగలుగుతున్నాను. మరి ఈ సమయంలో దేవుడు వాక్యంలోకి వెళ్ళక ముందు మనం కొంతసేపు మన దేశం పక్షంగా, ఈ రాష్ట్రం పక్షంగా కూడా